హలో అందరికి. 'సర్వమాయ' మూవీ చూసారా? చాలా బావుంది కదా! అయితే క్లైమాక్స్‌లో చిన్న కన్‌ఫ్యూజన్ ఉంది. నిజంగా ప్రభేందు, డెలేలు అదే మాయ బాయ్ ఫ్రెండా? లేదా కాదా అని. ఈ వీడియోలో ఆ ఎండింగ్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. అండ్ ఇది కంప్లీట్‌లీ స్పాయిలర్స్. సో, మూవీ చూసాకే ఈ వీడియో చూడండి. సో, డెలేలు రియల్ నేమ్ మాయ. నేను మాయ అనే నేమ్‌తోనే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. క్లైమాక్స్ సీన్ స్టార్ట్ అవుతుంది. ప్రభేందు మాయ వాళ్ళ పేరెంట్స్‌ని చూడ్డానికి వెళ్తాడు. సో, అక్కడ వెళ్ళాక మాయ వాళ్ళ మదర్ అక్కడ ఉంటది. అప్పుడు ప్రభేందు నేను మాయ వాళ్ళ ఫ్రెండ్ అని పరిచయం చేసుకుంటాడు. సో, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. తర్వాత మాయ వాళ్ళ మదర్ కిచెన్‌కి వెళ్తది. అప్పుడు ప్రభేందు మాయ ఫోటో దగ్గరికెళ్ళి తన ఫోటోని చూస్తూ ఉంటాడు. మాయ మదర్‌కి సడెన్‌గా వాళ్ళ కూతురు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. తన కూతురు ఏం చెప్తదంటే తన బాయ్ ఫ్రెండ్‌కి గడ్డం ఉంటుందని అండ్ అతను హిందువు అని ఇంకా ఏజ్‌లో కూడా పెద్ద అని. సో, అప్పుడు మాయ వాళ్ళ మదర్‌కి వాళ్ళ కూతురు బాయ్ ఫ్రెండ్ ఇతనే కావచ్చని డౌటొస్తది. అప్పుడు హీరోని నీ పేరేమో అన్నారని అడుగుతది. అప్పుడు మన హీరో ప్రభేందు అని అంటాడు. నెక్స్ట్ మాయా మదర్ తన కూతురు ఇష్టపడిన అతని పేరు కూడా ప్రభేందు అనే చెప్తది. అప్పుడు మన హీరో అవును అని అంటాడు. సో, ఈ సీన్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఏందంటే మాయకు ఒక కోరిక ఉంటది. అదేందంటే తన బాయ్ ఫ్రెండ్‌ని వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం చేయాలని. బట్ ఆ కోరిక తీరకుండానే తను చనిపోతది. సో, ఆ కోరికని నెరవేర్చడానికి ప్రభేందు మాయ వాళ్ళ మదర్‌ని కలవడానికి వెళ్తాడు. ఎప్పుడైతే మాయ వాళ్ళ మదర్ తన కూతురు ఇష్టపడిన అతని పేరు కూడా ప్రభేందు అని చెప్తదో, అప్పుడు ప్రభేందు అవునని అంటాడు. ఇక్కడ ప్రభేందు చెప్పింది అబద్ధం. నిజంగా ప్రభేందు మాయ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాదు. మాయ అనుకుంటది కదా! తన బాయ్ ఫ్రెండ్‌ని వాళ్ళ పేరెంట్స్‌కి పరిచయం చేయాలని. సో, ఇప్పుడు ఆ కోరికని ప్రభేందు ఒక చిన్న అబద్ధంతో తీరుస్తాడు. సో, ప్రభేందు మాయ బాయ్ ఫ్రెండ్ కాదు. ఎందుకలా మాయ వాళ్ళ మదర్‌కి అబద్ధం చెప్తాడంటే, మాయ కోరిక తీర్చాలని. నెక్స్ట్ సీన్‌లో మాయ వాళ్ళ మదర్‌కి అవును అని చెప్పి ప్రభేందు బయటికొస్తాడు గదా! అక్కడ ఒక ఫ్లవర్ ఉంటుంది లావెండర్ కలర్‌లో అండ్ సాఫ్ట్ బ్రీజ్ ప్రభేందుకి తాకుతది. సో, ఈ సీన్ మీనింగ్ ఏందంటే, మాయ అక్కడే ఉందని. ఎందుకంటే తనకి లావెండర్ కలర్ అంటే ఇష్టం కాబట్టి అండ్ సాఫ్ట్ బ్రీజ్‌లో హీరోని టచ్ చేస్తది. సో, ఫైనల్‌గా మాయ కూడా ఇప్పుడు హ్యాపీ తన కోరిక నెరవేరిందని. సో, ఇది మూవీ ఎండింగ్. ఐ హోప్ అందరికీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.